तो मन को ऑफर लो 1,40,000 को वस्तुदी एंड దీనికి మనకి ఫ్రీ స్టాండ్ भी मिलता अपने को ये वाला సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో నాకు ఫ్రీ స్టాండ్ కూడా వస్తుంది సో నేను అందుకనే టేప్ కూడా పట్టుకొని చదువుతాను ఇంట్లోకి నుంచి సో నేనే టేప్ పట్టుకొని వచ్చిన ఇది వచ్చేసి 56 వచ్చింది ఇక్కడికి 56 65 రైట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సోనీ బ్రేవియా చూస్తున్నాను కదా సోనీ బ్రేవియా నేను ఇక్కడ ఈ డిస్టెన్స్లో చూస్తే దాని బ్రైట్నెస్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి సో నేను అట్లనే ఇప్పుడు దగ్గరికి వెళ్తాను చూడండి దగ్గరికి వెళ్తే నాకు బ్రైట్నెస్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి సో చాలా డిఫరెన్షియేషన్ తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తుంటే నీ అమ్మ మామూలుగా లేదు అసలు మజా వస్తుంది సో ఈ రెండు కూడా వచ్చేసి ఓఎల్ఈడి టెక్నాలజీ అనమాట ఈ రెండు కూడా ఓఎల్ఈడి టెక్నాలజీ ద లేటెస్ట్ 120 హెర్ట్జ్ ప్యానల్ ఇవన్నీ కూడా 4 కూడా 120 హెర్ట్జ్ ప్యానలే సో ఇది వచ్చేసి మనకి ఎల్జీ కింద వచ్చేసి మనకి శాంసంగ్ అనమాట సో ఇప్పుడు ఈ 4 టీవీలు కంపేర్ చేసుకుంటే మనకి ఆ మోషన్ కనిపిస్తుంది కదా సో మీరు గమనించవచ్చు మోషన్లో మనకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది నాలుగిటిని ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది సో ఎక్కడ కూడా ఫ్రేమ్స్ కట్ అయినట్టు మనకు ఆ మోషన్ కూడా కన్సిస్టెంట్గా ఉంటుంది మోషన్ 55 ఇంచెస్ టీవీని మంచిగా ఎంజాయ్ చేసినాం బట్ నాకేందంటే ఇంకా పెద్దది కావాలి నా టీవీ విశాలంగా ఉండాలని చెప్పి నాకు చాలా ఇదనమాట ఎందుకంటే యాక్చువల్లీ నాకు దొరికే టైం రఫ్గా 1 అవర్ 2 అవర్స్ నైట్ టైంలో దొరుకుతుంది అది కూడా స్ట్రీమ్ అయిపోయాక సో అట్లా ఇక్కడ చూస్తే నా బెడ్ సో ఇట్లా బెడ్ పైన మంచిగా విశాలంగా కూర్చొని వెనకాల కూర్చొని మంచిగా 2 గ్లాసులు ఇట్లా పెగ్గులు పెట్టుకొని మంచిగా 2 పెగ్గులు తాగుతుంటే ఇప్పుడైతే మాల్కి అయితే వెళ్తా లైక్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ చాలా ఉన్నాయి కదా రిలయన్స్ డిజిటల్ అట్లా వెళ్ళి ఈ టేప్ కూడా తీసుకొని వెళ్తా ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ సూట్ అయ్యే టీవీ కావాలా సో యాక్చువల్లీ మనకి మార్కెట్లో చూసినట్లయితే మనకి సోనీ బ్రేవియా ఎల్జీ శాంసంగ్ టీసీఎల్ ఇంకేమేమి ఉన్నాయి వియూ చాలా ఉన్నాయి మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి బై సో ఎలక్ట్రానిక్స్లో ఏంటంటే మెయిన్ కన్ఫ్యూజన్ అనమాట ఏ బ్రాండ్ తీసుకోవాలి కన్ఫ్యూజన్ నా డ్రీమ్ వచ్చేసి సోనీ బ్రేవియా తీసుకోవాలంటే బట్ సోనీ బ్రేవియా అయితే టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది అఫోర్డ్ చేయాలంటే చాలా కష్టం అండ్ అఫోర్డ్ చేసినా సరే మనం దాన్ని పైసా వసూలు చేస్తామా లేదా ఎందుకంటే ఇప్పుడు 2.5 లక్షల టీవీ పెట్టి నువ్వు చూసే ఒక గంటకి 2.5 లక్షల టీవీ అంటే నాట్ వర్త్ అనే చెప్తా సో అందుకనే బడ్జెట్లో చూసుకోవాలి మనము ఒక 70 to 1 lakh బిట్వీన్ అది కూడా మనకి నచ్చిన ప్యానల్ రావాలా 75 ఇంచెస్ ఆ ప్యానల్ రావాలా సో అట్లా ప్లాన్ చేస్తున్నాను నేను సో చూస్తాను నేను కూడా మాల్స్కి వెళ్ళి చూస్తాను అండ్ ఆల్సో మనము టీవీని కూడా ఇట్లా మెజర్ చేసుకోవాలా మెజర్ చేసుకొని పర్ఫెక్ట్ లెంత్ కూర్చుంటుందా లేదా చూసి దాన్ని బట్టి సో ఇప్పుడైతే నేనైతే మామూలుగా బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్దాం అనుకుంటున్నా సో వెళ్ళి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం టీవీ కొనేటప్పుడు బ్లైండ్గా ఆన్లైన్ కొనకుండా వీలైతే టైం ఉంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళండి మాల్స్లో మస్తు ఉంటాయి ప్యానల్స్ ఓకేనా సో వెళ్ళి చూడండి మనం బ్లైండ్గా కొనేది వేరే చూసేది వేరే చూసి కొనడం వేరే సో కాబట్టి మీరు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా సరే వాషింగ్ మెషిన్ కానీ ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఫస్ట్ వెళ్ళి విజిట్ చేయండి ఫస్ట్ వెళ్ళి డెమో తీసుకోండి దాని తర్వాతనే కొనుక్కోండి ఎలక్ట్రానిక్ ఐటమ్ బ్లైండ్గా ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్కడ కూడా ఆన్లైన్లో బుక్ చేయొద్దు బుక్ చేసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడద్దు ఎందుకంటే మనం బుక్ చేసిన తర్వాత నాకు ఆ ప్యానల్ నచ్చలేదు అనుకో అప్పుడు ఏం చేస్తారు మీరు మా డబ్బులు ఎవరికి ఊరికే రావు తెలుసు కదా సో ఫస్ట్ వెళ్ళి చూడండి నచ్చితేనే తీసుకోండి అట్లా హై ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఎట్లరు మరి మా తమ్ముని రూమ్ రెనోవేషన్ అని చెప్తున్నాను కదా సో చూస్తారు కదా సో తమ్ముని రూమ్ రెనోవేషన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది టర్మైట్స్ కూడా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి సో సీలింగ్ అయితే నేనైతే పీవీసీ సీలింగ్ అయితే ప్రిఫర్ చేసిన సైడ్స్లో అయితే పిఓపి వచ్చింది పీవీసీ సో ఆల్మోస్ట్ ఇంకా ఒక ఫైనల్ టచ్అప్ అయితే అయిపోతుంది పెయింట్ అయిపోతే మేము ఇలా షిఫ్ట్ అవుతాము అండ్ ఇక్కడ చూసిరా మేము ఆల్రెడీ నేను స్టార్టింగ్లో మీకు కడప చూపించిన కదా సో కడప మొత్తం బొగ్గు అయిపోయింది కదా సో అక్కడ ఒకటి మార్బుల్ లేయర్ అయితే వేసినాము సో ఇంకొక పట్టీ కూడా వస్తుంది అక్కడ ఇంకొక పట్టీ అండ్ ఫైనల్ టచ్అప్ అనమాట లైక్ పెయింట్ ఫైనల్ టచ్అప్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నా రూమ్ అప్డేట్ అనమాట సో నా రూమ్ సీలింగ్ అయితే ఒక్కసారి చూస్తురా ఆల్రెడీ నేను లైట్లు అయితే వీక్ వేసిన ఎందుకంటే ఇక్కడ ఇంకా కంప్లీట్గా నేను యాక్చువల్లీ డిజైన్ ఇక్కడ పీవీసీ షీటా లేకపోతే పిఓపి అది నేను ఇంకా చూడలేదు సో ఇక్కడైతే పీవీసీ లేయర్ వస్తుంది సేమ్ మా తమ్ముడు రూమ్లో ఎట్లయితుందో సేమ్ ఇదైతే చేంజ్ అయిపోతుంది సో సీలింగ్ లాస్ట్ టైం చూసుకుంటాను నేను కూడా సీలింగ్ నా వీడియోలో ఎందుకంటే ఉండాలి కాబట్టి నా వీడియోలో పెట్టుకుంటున్నా సో ఇది మొత్తం తీసేస్తాం ఇంకా సీలింగ్ కంప్లీట్గా చూస్తారు అది ఎట్లా అయిపోయింది చూస్తారు అది ఎనీ టైం పడవచ్చు బాయ్ అంటే మనం చెప్పలేం బాయ్ అది నిద్రలో పడ్డది అనుకో చాలా పెద్ద ప్రాబ్లమేటిక్ అయిపోతుంది అట్లా సో అందుకే నేను ఇంకా అసలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు సో కంప్లీట్గా మొత్తం సీలింగ్ అయితే బ్రేక్ చేసేస్తున్నాం వితిన్ 1 to 2 డేస్లో అయితే సీలింగ్ అయితే బ్రేక్ అయిపోతుంది అండ్ దాని తర్వాత ఇంక నేనైతే రూమ్ అయితే షిఫ్ట్ చేసుకోవాలి ప్రజెంట్ ఆ రూమ్లోకి అండ్ చూస్తున్నా ఇక్కడ వాయమ్మో ఓరాయనో టీవీ వీక్ అవేరు ఒటకాయలు సో ఒటకాయలు టీవీ వీక్ అవేనా మనం రూమ్లో ఉన్నప్పుడు మంచిగా రిలాక్స్గా ఉండాలి మైండ్ పీస్ఫుల్ ఉండాలి సో అందుకని నేను ఇంకా లైక్ అక్కడ వెనకాల కూర్చుంటే నాకు ముంగట టీవీ కూడా లైక్ 75 ఇంచెస్ ప్యానల్ 85 ఇంచెస్ ప్యానల్ ఉంటే బాగుంటుంది సో యాక్చువల్లీ కొంతమంది ప్రొజెక్టర్ కూడా అని చెప్పారు బట్ నాకు ప్రొజెక్టర్ కన్నా టీవీ కన్వీనియంట్ ఉంటుంది మన బెడ్రూమ్ కదా అంత పెద్దగా ఏం లేదు కాబట్టి సో బెడ్రూమ్లో టీవీ అయితేనే బెటర్ ప్రొజెక్టర్ కన్నా
సో నేనైతే ఒక 75 ఇంచెస్ టీవీ కానీ 85 ఇంచెస్ టీవీ కానీ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే కంప్లీట్గా తీసేసిన నేను OnePlus టీవీ మా కింద హాల్లో పెట్టేసిన. సో అంతకన్నా బిఫోర్ ఒకటి గుర్తుపెట్టుకోరి, మనం ఎప్పుడైనా టీవీ కొనాలనుకున్నప్పుడు మన రూమ్లో మెజర్మెంట్స్ తీసుకోవాలి. మనం 80% గుర్తుపెట్టుకోరి. మన బెడ్రూమ్లో అది ఫిట్ అవుతా లేదా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ బెడ్రూమ్లో ఫిట్ అయితే లేదు తెలియదు, వాళ్ళు ధనాదాన్ని తెచ్చుకొని టీవీ పెట్టేసుకుంటారు. సో అది రూమ్కి మ్యాచ్ అవ్వాలి మెయిన్ అట్లా అనమాట. సో నేను ఆల్రెడీ చూస్తుంది నేను 65 ఇంచెస్ ప్యానల్ కట్ చేయించుకున్నాను అప్పట్లో, ఎప్పుడు 2014లో 2013లో. సో అప్పుడు నా డ్రీమ్ ఉంటుండే 65 ఇంచెస్ ప్యానల్ అంటే సాల్ రాబాయ్ అనుకుంటే. బట్ ఇప్పుడు నాకు 95 ఇంచెస్ 97 ఇంచెస్ టీవీ ప్యానల్ అయినా నాకు ఇంకా కావాలంటారు. కానీ మన రూమ్ సరిపోదు. 95 ఇంచెస్ 97 ఇంచెస్ ప్యానల్ పెడితే ఇక్కడ సరిపోదు, కష్టమవుతుంది. సో 85 ఇంచెస్ కూడా చాలా పెద్దగా అయిపోతుంది నాకు, ఇక్కడ సిపియూకి పీసీకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో అరౌండ్ 75 అనుకుంటున్నాను నేను. సో ఇది ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ ఇక్కడ నుంచి ఆడి వరకు, ఆ లెంత్ వరకు అయితే 75 ఇంచెస్ అనమాట. ఈ నుంచి ఇడి వరకు 75 ఇంచెస్ లెంత్ అనమాట. సో ఇప్పట్లో లేటెస్ట్ టెక్నాలజీ ఏంది, మొత్తం ట్రిగర్ అవుతున్నాయి కదా స్టాండ్స్, లైక్ బయటికి వస్తాయి, మొత్తం స్టాండ్ గోడకే కూర్చోకుండా లైక్ మూవబుల్ స్టాండ్స్ వస్తున్నాయి మనకి. కాబట్టి సో నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇది బ్రేక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇక్కడ స్టాండ్ వచ్చేస్తుంది, టీవీ వస్తుంది, కాకపోతే కొంచెం ఇట్లా ఒక 10 ఇంచెస్ ముందరికి వస్తుంది, ఒక 10 ఇంచెస్ ముందరికి వస్తుంది. ఇట్లా మనం అవసరంని బట్టి వెనకలకి ముందరికి అనుకోవడం అట్లా, అది బాగుంది. సో అందుకే నేను 75 ఇంచెస్ ప్యానల్ కానీ 85 ఇంచెస్ ప్యానల్ కానీ మూవ్ అవుదాం అనుకుంటున్నా. సో నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే చూస్తారు కదా, నేనైతే టీవీ కోసం అయితే వచ్చిన. సో యాక్చువల్లీ నా రూమ్లోకి అయితే 75 ఇంచెస్ ప్యానల్ చూస్తారు. ఎన్ని టీవీలు ఉన్నాయా, మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి, ఎల్జీ ఉన్నాయి, శాంసంగ్ ఉన్నాయి, అటు సైడ్ సోనీ ఉన్నాయి, అటు సైడ్ మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి మనకి, ఓకేనా. సో యాక్చువల్లీ నేను ఎంటర్ అవ్వగానే మనకు వచ్చేసి మనకి శాంసంగ్ది కనిపించింది నాకు 85 ఇంచెస్ ప్యానల్. సో అక్కడ మనకి 85 ఇంచెస్ ప్యానల్ అంటే డయాగ్నల్గా 85 ఇంచెస్ ఉంటుంది, మనకి నార్మల్గా హారిజాంటల్గా చూసుకున్నట్లయితే మనకి 75 ఇంచెస్ ఉంటాయి. సో ఇదైతే నేను అనుకున్న ప్లేస్లో అయితే ఇదైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను దగ్గర నుంచి చూస్తున్నా కదా, నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది టీవీ, చూసుకోవచ్చు. బట్ టీవీ వాల్ మౌంట్ అవన్నీ చూసుకోవాలి కదా మనం అట్లా. సో అది వచ్చేసి 75 ఇంచెస్ అనమాట, అక్కడ మనకు కనిపిస్తుంది అది ఈ లైన్. సో ఈ లైన్ వచ్చేసి యాక్చువల్ 75 ఇంచెస్ అనమాట. సో దీన్ని నేను చూసిన, నా రూమ్ వచ్చేసి సైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 15x15 ఉంటుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గానే ఉంది, నేను డిస్టెన్స్ మ్యాచ్ చేసుకున్న పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది నాకు, ఓకే అరేనా. సో ఫ్రెండ్స్ నేనైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చిన ప్రజెంట్. मैं अभी 75 इंचेस के लिए वेट देख रहा हूँ, तो मेरे को हॉरिजॉन्टल में 75 इंचेस बैठना है बराबर. तो ऑलरेडी 85 इंचेस का भी देखा मैं, 85 इंचेस का भी 76 इंचेस कुछ है, तो वो भी ले सकते हैं, लेकिन वो ज़्यादा बड़ा हो गया. मेरा साइज़ 15x15 रूम का. रीडिंग डिस्टेंस के हिसाब से ये जैसा मैं सजेस्ट करा था आपको 75 इंचेस का 75 इंचेस में अगर सजेस्ट करना है तो ये वाला मॉडल सजेस्ट कर सकते हैं. कौन सा? हाँ वाई बिकॉज अगर आप 1.5 की रेंज में अगर जा रहे हैं आप, तो यहाँ पे आपको 120 हर्ट्ज स्क्रीन टच मिल रहा है. ये 75 इंचेस पैनल है. जी हाँ. हाँ ये क्या प्राइस में? इसका एक्चुअल कॉस्ट 1,89,000 है. 1,89,000. अभी फेस्टिव ऑफर रनिंग है आपको, इसके बाद जो डिस्काउंट प्राइस है अपन 1,45,000 में देंगे. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు శాంసంగ్కి వచ్చిన, శాంసంగ్ టీవీ చూస్తారు కదా. సో ఇది వచ్చేసి 144 హెర్ట్జ్ ప్యానల్, కాకపోతే ఇది 65 ఇంచెసే. మనకి 75 ఇంచెస్ కావాలంటే మనము ఆర్డర్ పెట్టేసుకుంటే మనకి ఇక్కడ ఉంది చూడు, సో ఇక్కడ లెంత్ ఇది వచ్చేసి 75 ఇంచెస్. సో దీంట్లో కూడా 75 ఇంచెస్ ఉంది ఇదనమాట. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు నేను యాక్చువల్లీ శాంసంగ్ అని చెప్పిన కదా. సో 120 హెర్ట్జ్ ప్యానల్ వచ్చేసి అరౌండ్ 3 lakhs నుంచి 5 lakhs వేరియేషన్ అయితే ఉన్నాయి ప్రైసెస్, డిపెండ్స్ ఆన్ స్క్రీన్ సైజెస్ అనమాట. 65 ఇంచెస్ ప్యానల్, 75 ఇంచెస్ ప్యానల్. సో నాకు ఎల్జీ ఒకటే కొంచెం రీజనబుల్ అనిపించింది నేను చూసిన మోడల్. 120 హెర్ట్జ్ ప్యానల్. సో టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు, అందుకని అడిషనల్గా ఇప్పుడు సౌండ్ కూడా ఒకసారి చెక్ చేస్తే మనకి క్రాస్ చెక్ అయిపోతుంది అనమాట, మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. సోనీ బ్రేవియానా, శాంసంగ్ లేకపోతే ఎల్జీ అదొకటి మనం సెట్ చేసుకోవాలి. సోనీ ఉంది కదా, సోనీ బ్రేవియా సౌండ్ అనమాట 65 ఇంచెస్ ప్యానల్. ఇప్పుడైతే ఇక్కడ కూర్చున్నా నార్మల్గా. ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి టీవీకి ఇట్లా సోఫాస్ అయితే అరేంజ్ చేసాను అనమాట. ఇట్లా కూర్చున్నా నేను. సో కూర్చొని చూడడం యాంగిల్ ఆఫ్ వ్యూ అనమాట. లైక్ మనకి యాంగిల్ ఆఫ్ వ్యూ స్ట్రైట్ వ్యూలో చూస్తేనే మనకి కొన్ని టీవీస్లో మనకి బ్రైట్ కలర్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఏఐ టెక్నాలజీ కనిపిస్తుంది అక్కడ పైన, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆ టెక్నాలజీ ఏంటంటే మనం సైడ్ యాంగిల్ వెళ్ళినా కూడా మనకి సేమ్ అదే బ్రైట్నెస్ కనిపిస్తుంది, నాకు మంచిగా అనిపించింది. బట్ కొన్ని టీవీస్కి మాత్రం ఓన్లీ మనకి స్ట్రైట్లో మాత్రమే కంప్లీట్గా పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు 75 ఇంచెస్ ప్యానల్ అనుకున్నాను ఎల్జీ. ఇది వచ్చేసి మనకి 1,46,000 రూపీస్ అయితే పడుతుంది. దీని ఆడియో టెస్ట్ అయితే నేను వింటున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ.